ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడులో ఓ రైతు బత్తాయి తోటను కొందరు దుండగులు నాశనం చేశారు. జేసీబీ సాయంతో సుమారు 200 చెట్లను వేళ్లతో సహా పికిలించారు. రోజులాగే ఉదయం బత్తాయి తోటకు నీరు పెట్టడానికి వెళ్లగా తోటలో చెట్లు చెల్లాచెదురుగా ఉన్నాయని చెబుతూ రైతు రోధించాడు. చెట్లతో పాటు తోటలో ఉన్న సోలార్ ప్యానెళ్లు, సోలార్ మోటార్లు, తోట చుట్టూ ఉన్న ఫినిషింగ్ రాళ్లను ధ్వంసం చేశారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 40 ఏళ్ల నుంచి మేము అసైన్మెంట్ దాని కింద పువ్వులు సాగు చేసుకుంటూ బత్తాయి, మామిడి, ఇతర పంటలు వేసుకుంటూ సాగు చేసుకుంటున్నాము. 2002లో ముప్పరాజు వీశేఖర్ సన్నాఫ్ వెంకటేశ్వర్లు సేమకు చెందిన వ్యక్తి వచ్చి మా మీద గత ప్రభుత్వంలో చాలా కేసులు పెట్టాడు, 4 దాకా పెట్టాడు. అప్పటి నుంచి గొడవలో ఉండగా కోర్టులో ఉంది ఈ పొలం వివాదం. అంటే 18/1 ఈరోజు అనగా వచ్చి రాత్రికి జేసీబీ తీసుకొని వచ్చి ఒక 30 మంది జనాభాతో మందు ఎందు అన్నీ వేసుకొని జనాల కర్రలు వేసుకొని వచ్చి చెట్లు 200 చెట్లు పీకాడు జేసీబీతో. ఫెన్సింగ్ అంత ధ్వంసం చేశాడు, సోలార్ పంప్ సెట్లను ధ్వంసం చేశాడు. మేము పోయి ఉదయం 7 గంటలకు చూడగా మొత్తం చెట్టు పీకున్నాడు. మేము పోయేసరికి అతను లేడు. అతను తీసినాడే మా అనుమానం, గ్యారంటీ కూడా. అతని మీద, ఆ చెట్లు తీసిన వాళ్ళ మీద గట్టిగా చర్య తీసుకొని ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలి అని కోరుకుంటున్నాం.